మన ఓకే మరొకసారి పెద్దలు గౌరవనీయులు అన్న కేటీఆర్ అన్న గారికి మా సింగిరెడ్డి సోమన్న గారి తరఫున వాళ్ళ టీం మెంబర్స్ తరఫున అన్నగారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం. ఈ ఫౌండేషన్ ఏంటంటే ఎవరికైనా కామన్ మ్యాన్ కి హార్ట్ అటాక్ ఇట్లా వస్తాయి. హార్ట్ అటాక్ వస్తే ఎవరికైనా మేమే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, 500 మందితో కూడిన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఎవరి దగ్గర చందాలు అడగం. ఈ 500 మంది నేను ఒక 50,000 వేస్తున్నా అని ఫస్ట్ నేను ఒక 50,000 వేస్తే అందరూ నేనింత అని అందరు కలిపి సాయంత్రం వరకు యశోదాన ఏదైనా పెద్ద హాస్పిటల్లో ఆపరేషన్ చేసే పని యువసేన ఫౌండేషన్ చేస్తారు. మొన్న గడిచిన కోవిడ్ లో కూడా దాదాపు ఒక 7 కోట్లతోటి ఒక 100 మంది పనిచేశారు. సో దేవుడు ఉన్నాడు అన్నదానికి నిదర్శనం ఏంటంటే పనిచేసిన 100 మంది పిల్లలకు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరికి కోవిడ్ రాలేదు. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ గాడ్. సో ఈరోజు సరే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సరే ఇంకా ఏమైనా జరుగుతుంది కానీ జనరల్గా మనిషి అంటే మనిషి ఆశాపరుడు కదా, లేకపోతే మనం కూడా దేవుని లెక్క గుర్తుంటుంది. సో ఇలా కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి కన్నా ఇంకా పెంచిన కాంగ్రెస్ పార్టీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు చేస్తారేమో అని మనందరం ఓటేసినందుకు దాదాపు గడిచిన 9 నెలల వల్ల ఎవరికైనా ఏదైనా పని జరుగుతుందా? ప్రతి కార్పొరేటర్ కి నెలకి 40 లక్షలు డెవలప్మెంట్ ఫండ్ కింద గవర్నమెంట్ ఇచ్చేది. ఇలా గడిచిన 9 నెలల ఒక్క రూపాయి బిల్లు కూడా ఏ కార్పొరేటర్ తీయలేదు. దాదాపు అంటే 150 ఇంటూ 4 కోట్లు వేసుకున్నా కానీ ఇంటి డబ్బులైతే మీరు చూడాలి. రేవంత్ రెడ్డి గారితో ఒక 3 లక్షలు ఇన్వెస్ట్ చేయించి నేనే ఉడుకుబట్టి ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాం. సరే ఇక ఆయన ముఖ్యమంత్రి అయిండు, కానీ
ఆయన యాక్టివిటీ ముఖ్యమంత్రి అయినాక మన ప్రజా శ్రేయస్సు లేకపోతే మన తెలంగాణ అప్లిఫ్ట్మెంట్ డెవలప్మెంట్ ఉంటుంది అనుకున్నాం కానీ ఇలా అట్లాంటి ఎక్కడ ఏ కోసాన కనిపిస్తలేవు. అది నిజంగా బాధాకరమన. కొంచెం మీరు కూడా ఇలా జరుగుతున్న వ్యవహారం ఏందో గవర్నమెంట్ తీరును ఒకసారి జనాలకు చెప్పాల్సిందే కోరుతున్నామన్నా. అందరికీ కూడా నమస్కారం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. కేటీఆర్ అన్న మా కాన్స్టిట్యున్సీకి ఈ గుడికి వచ్చాడు చాలా గొప్ప. ఎక్కడ ఎవరినైనా ఏ టెంపుల్ రాడని చెప్పిండ్రు. నేను అదే భయంతో 2 రోజులు అంతా పర్సీవ్ చేస్తా ఉన్నా వస్తాడా లేదా అని. అన్నా థ్యాంక్ యూ అన్న మీరు వచ్చినందుకు. అలాగనే నా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరిని కూడా అందరితోటి మంచిగా ఉండి మా కార్పొరేటర్లు కానీ అందరితోటి జనాలతోటి కానీ డెవలప్మెంట్ విషయాల్లో కానీ ఎవరైనా స్కూల్ సీట్లు కాలేజ్ సీట్లు ప్రతి ఒక్కటి కూడా నేను టేకేర్ చేస్తాను. మాక్సిమం సోషల్ వర్క్ చేస్తాను పొద్దుగాల నుంచి రాత్రి దాకా. వీళ్ళందరికీ కూడా తెలుసు సోషల్ వర్కే కాదు ఇంకా ఎవరికి ఏ అవసరం ఉన్నా ఏ అర్ధరాత్రి అవసరం ఉన్నా కూడా నేను పోయి ఇళ్ళబడి పనిచేస్తాను. మైపాల్ రెడ్డి గారు, బేతాల బాలరాజు గారు, సాయిజన్ శేఖర్ గారు, ఇంకా పేరున ఎవరెవరి పేర్లు అయితే నేను చెప్పలేదు వాళ్ళు మనసులోనే తిట్టుకోండి బయటికి తిట్టొద్దు అని చెప్తూ, మరి నేను ఇన్ని కెమెరాలు ఈ మధ్యలో ఎక్కడ చూడలేదు. బాగా చూసినట్టుంది ఇక్కడ. థ్యాంక్ యూ. కాకపోతే అదే కొంచెం అక్కడ అమ్మాయిలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని తోయకండి, బాగుండదు. వాళ్ళని తోయకండి, మహిళల్ని తోయకండి, చిన్న పిల్లల్ని ఏమనకండి. నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, ఇక్కడ రాజకీయాలు మాట్లాడద్దు. మొన్న జరిగిన ఎలక్షన్ లో మీరు ఉప్పల్లో లక్ష్మారెడ్డి గారిని 50,000 ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు. సరే, హైదరాబాద్ లోనేమో మీరందరూ చక్కగా ఆలోచించి అభివృద్ధి గురించి ఆలోచించి మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే బాగుంటుందని మీరు ఓటేసినారు. కానీ కొన్ని జిల్లాలలో గ్రామాలలో వాళ్ళు చెప్పిన అడ్డగోలు మాటలకి మోసపోయి ప్రజలు మరి ఈ రోజు వేరే రకంగా తీర్పిచ్చారు. బట్ ఏమి బాధ లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారం ఇచ్చి 10 ఏళ్ళు మీరు నడపండి రాష్ట్రాన్ని అప్పచెప్పి మళ్ళీ ఈరోజు కొత్త పాత్ర ఇచ్చారు. ఎప్పుడైనా పెద్దలు ఒకటే చెప్తారు, అప్పుడప్పుడు చీకటి వస్తేనే వెలుగు కూడా తెలుస్తుంది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంత బాగా ఉన్నదో దాన్ని బట్టి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. 9 నెలల్లోనే తేడా ప్రస్ఫుటంగా కనబడుతున్నది. ఒకసారి గుర్రాన్ని చూసి ఆ తర్వాత గాడిదని చూస్తే ఎట్లా ఉంటుందో ఇవాళ అట్లే ఉంది. కానీ నేను ఎక్కువ మాట్లాడను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మాకు కాదు, ఆయనకు కాదు, ఇంకెవరికి కాదు. ఉన్నంత కాలం ప్రజలకు ఎంత మంచి చేసినామా, ఎంత కష్టపడ్డామా, ఏమన్నా మంచి చేసే ప్రయత్నం చేసినామా అనేది ముఖ్యం. తప్పకుండా నిర్మాణాత్మకంగా ఒక ప్రతిపక్షంగా ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి, ఏఎస్ రావు డివిజన్ అభివృద్ధికి మా వంతుగా పూర్తి స్థాయిలో కష్టపడుతూనే ఉంటాం. మీ ఆశీస్సులు, ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటే తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ మీకు సేవ చేసే అవకాశం దొక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పేరున ఇంత రాత్రి కూడా వచ్చేసిన మీ అందరికీ యువసేన సభ్యులందరికీ పేరున హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు, ధూల్పేట నుంచి వచ్చిన లక్ష్మీనారాయణ సురేష్ కళాకారు వారికి ఇలాగే వేదిక పైన సన్మానం చేస్తూ, ఈసారి మన కేటీఆర్ అన్నగారి చేతి మీద, మరి లక్ష్మారెడ్డి అన్నగారి చేతి మీద, మరి సోమశేఖర్ రెడ్డి గారి చేతి మీద, మరి అలాగే సింగిరెడ్డి శిరీష్ రెడ్డి గారి కార్పొరేటర్ చేతి మీద కూడా ఆయనకి మా యువసేన యూత్ అసోసియేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. జై గణేష్ మహారాజ్ కి, ఎంతో ఓపికగా కేటీఆర్ అన్నగారు మా కోసము ఫస్ట్ టైం 25 సంవత్సరాలు సోమన్న వినాయక చవితి